అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక పక్కన యూరోప్ యూనియన్ని అడిగాడు. భారత్ అంటే మనతోనేమో ఒక పక్కన స్నేహం చేస్తానికి మళ్ళీ ముందుకు వస్తున్నట్టు చెప్తూ మోడీతో మాట్లాడాలనుకుంటున్నాను, భారత్ అమెరికాల మధ్యన వాణిజ్య ఒప్పందం జరుగుతుంది, వాస్తవంగా చర్చలు ఆగిపోయి చాలా రోజులైంది, అయినా జరుగుతోందని చెప్పాడు. అంటే వాళ్ళ ప్రజలు మోసం చేస్తున్నారు, ఎందుకు అక్కడ ప్రజలు తిడుతున్నారు ఆయన భారత్తో సంబంధాలు జడగొట్టుకోవడం ఏంటని. అట్లా అక్కడ ఉన్న మేధావులు తిడుతున్నారు, చైనాని కంట్రోల్ చేయాలంటే భారత్ అవసరం అని చెప్పేసి ఏళ్ల తరబడి దశాబ్దాల తరబడి కొట్లాడితే కానీ రష్యా నుంచి యువతలకు వచ్చి భారత్ అమెరికాతో సంబంధాలు పెంచుకోలేదు. నువ్వు ఇప్పుడు తీసుకొచ్చేసి మళ్ళీ భారత్ని చైనాకి రష్యాకి చేరువ చేయడం ద్వారా మళ్ళీ ఓ 25-30 ఏళ్ళు పడుతుంది సెటిలైట్ చేయాలంటే ఇంకా సాధ్యం కూడా కాదు. ఇప్పుడు 25-30 ఏళ్ళు నమ్మలేదంటే ఆ తర్వాత మనం ఏదో చెప్పి సెట్ చేస్తే ఇంకో 30-40 ఏళ్ళు పడుతుంది. ఎట్లా అనుకుంటున్నావు, నువ్వు చేసిందంతా దరిద్రం చేసి వదిలిపెట్టావని తిట్టిపోస్తుండేటప్పటికి ఇప్పుడు రూట్ మార్చి నా ఫ్రెండు నా మోడీ అని చెప్తున్నటువంటి సందర్భం. మోడీ హుందాగా తెలివిగా ముందు వ్యాపారానికి సంబంధించిన వ్యవహారం ఏదో తెలుసుకుందాం రా అని చెప్తున్నాడు. అది సెట్ అయ్యాక మాట్లాడుకుందాం అంటున్నాడు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. ఇప్పుడు అయితే ఈయన ఏం చేశాడు, ఇటు పక్కన ఇది మాట్లాడుతూనే యూరోపియన్ యూనియన్ వాళ్ళని 100% టారిఫ్లు వేయండి, భారత్ చైనాల మీద రష్యా నుంచి ఆయిల్ కొనేయకుండా చేయండి అని చెప్పాడు. అయితే యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి చీఫ్ ఎవరైతే ఉర్సులా వండర్లిన్ ఉందో ఆమె మాత్రం లేదు, భారత్తో మీద మేము అట్లాంటి ఏమి వేయట్లేదు, భారత్తో యూరోపియన్ యూనియన్ ఒప్పందం చేసుకోబోతుంది. వాళ్ళకి ఇప్పుడు బెనిఫిట్, ఎందుకంటే మనం అమెరికాతో ఒప్పందం చేసుకుంటే అమెరికా వాడికి బెనిఫిట్, మనం యూరోపియన్ యూనియన్తో ఒప్పందం చేసుకుంటే అమెరికా కంటే వాళ్ళ దగ్గర తక్కువ వస్తువులు దొరుకుతాయి. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో వస్తువులు తీసుకెళ్ళి అమెరికాలో అమ్ముకోవచ్చు. అంటే మన దగ్గర 100 రూపాయలకు కొనుక్కున్న యూరోపియన్ యూనియన్ అమెరికాకి తీసుకెళ్ళి 110 రూపాయలకు అమ్ముకుంటుంది. ఇది వాళ్ళు తెలివైనటువంటి ఎత్తుగడ. అందుకని తొందరగా భారత్తో ఒప్పందాలు చేసుకోవడానికి రెడీ అవుతున్నామని ప్రకటించింది.